వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేశారని, అయినా ఓడిపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య దూరం పెరగడంతోనే వైసీపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని, హామీలు నిలబెట్టుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఎండకడతామని హెచ్చరించారు. ఇక 3 రాజధానులు ప్రకటించినా అమరావతి వ్యతిరేకించలేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం. అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం. ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ప్రజా అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.